టెంపుల్కి 1000 సంవత్సరాల కన్నా ఎక్కువ చరిత్ర ఉంది. ఇక్కడ లార్డ్ కృష్ణ మీసాలతో కనిపిస్తారనమాట. ఈ మైలాపూర్లో ఉన్న కపాలీశ్వర్ టెంపుల్. ఈ టెంపుల్ హిస్టరీ ఏంటంటే, శివపెరుమాన్ ఓం నమ శివాయకి అర్థం చెప్తున్నప్పుడు పార్వతీదేవి అక్కడ ఉన్న పీకాక్ని చూస్తూ డిస్ట్రాక్ట్ అవుతుంది అనమాట. శివుడిని దర్శనం చేసుకొని తర్వాతే అమ్మవారిని దర్శనం చేసుకోవాలి ఈ టెంపుల్లో. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ అమ్మడు వ్లాగ్స్. ఈరోజు మనం చూడబోయే వ్లాగ్ చెన్నైలో ఉన్న ఫేమస్ అండ్ మై ఫేవరెట్ టెంపుల్ పార్థసారథి కోయిల్ టెంపుల్ అండ్ కపాలీశ్వర్ టెంపుల్. ఈ రెండు టెంపుల్, ఒకటి విష్ణుమూర్తిది, ఒకటి శివుడిది. ఈ రెండు టెంపుల్ మీరు చెన్నైకి వస్తున్నారంటే తప్పకుండా చూడాలి, బికాస్ దీస్ టూ టెంపుల్ హ్యాస్ అ వెరీ హ్యూజ్ హిస్టరీ. సో పదండి నాతో పాటు. నేను పుట్టి పెరిగింది ట్రిపుల్ కేన్లో, విచ్ ఇస్ కాల్డ్ ఎస్ తిరువల్లికేని. అల్లికేని అంటే పాండ్స్ ఆఫ్ లిల్లీస్ అనమాట. సో ఈ ఏరియాలో చాలా లిల్లీ పాండ్స్, అండ్ ఈ టెంపుల్ అయితే ఇట్ వాస్ సరౌండెడ్ బై తులసి ఫారెస్ట్ అని చెప్తారు. సో నా ప్రతి బర్త్డేకి మా నాన్న ఈ టెంపుల్కి తీసుకొని వెళ్ళి ఇక్కడ ఉన్న ఈ కృష్ణుడు విగ్రహానికి అర్చన చేపిస్తాడు. దట్ ఈస్ సంథింగ్ ఐ మిస్ వెరీ బ్యాడ్లీ. యాక్చువల్లీ మీకు ఒకటి చెప్పాలి, ఈ వీడియో తీసేటప్పుడు కెమెరామ్యాన్ని లోపలికి అలౌ చేయలేదు. సో అందుకని నేను లోపల ఏం పిక్చర్స్ ఆర్ వీడియోస్ తీయలేకపోయాను. బై కృష్ణుడు బొమ్మని వరకైనా తీయాలి అనుకున్నా, బికాజ్ ఈ కృష్ణుడు ఇస్ వెరీ స్పెషల్ టు మీ అని నేను చాలా ఫీల్ అయ్యాను. నెక్స్ట్ డే మీరు నమ్మరు, ఐ థింక్ 2 days తర్వాత నా ఫ్రెండ్ మాధవి మా రీయూనియన్ కోసం కాలిఫోర్నియా నుంచి వచ్చింది. తను నాకు ఈ ఫోటో పెట్టి, యశోద నేను ఈ టెంపుల్కి వెళ్ళాను అని పెట్టింది. ఐ వాజ్ సో సర్ప్రైజ్, బికాజ్ తను యూజువలీ నాకు తను ఎక్కడికి వెళ్తుందని అసలు ఎప్పుడు నాట్ అట్లా చెప్పేది కాదు. బట్ నాకు ఎందుకు ఈ ఫోటో పంపించిందో అస్సలు తెలియలేదు. సో ఐ టోల్డ్ హర్ వాట్ హ్యాపెండ్. నాకైతే అసలు ఇట్ వాజ్ ఐ హ్యాడ్ దట్ గూస్ బాంబ్స్ మూమెంట్ అనమాట. సో ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. సో కమింగ్ బ్యాక్ టు ద టెంపుల్, ఇక్కడ ఈ గుళ్ళో కృష్ణుడిని పార్థసారథిగా ఆరాధిస్తారు. సో పార్థ అంటే అర్జునుడు, సారథి అంటే ఆ రథం నడిపించేవారు అనమాట. సో మహాభారతంలో అర్జున్కి సారథిగా ఉన్న కృష్ణుని ఇక్కడ పూజిస్తారు. టెంపుల్కి 1000 సంవత్సరాల కన్నా ఎక్కువ చరిత్ర ఉంది. సో 6th centuryలో ఈ టెంపుల్ కట్టారని చెప్తారు. సో ఈ టెంపుల్లో చాలా యునీక్ ఏంటంటే, ఇక్కడ లార్డ్ కృష్ణ మీసాలతో కనిపిస్తారనమాట. ఎందుకంటే యుద్ధం చేసిన తర్వాత కృష్ణుడు సారథిగా ఉన్న రూపం అలాగే వచ్చి ఇక్కడ ఉన్నారనేది మాకు చెప్పారు చిన్నప్పుడు. సో ఇంకొక స్పెషల్ ఏంటంటే, ఈ టెంపుల్లో విష్ణుమూర్తిది 5 రూపాలు ఉంటాయి. దట్ ఈస్ కృష్ణ, నరసింహ, రామ, వరదరాజ అండ్ రంగనాథ స్వామి. సో అందుకే మనం కానీ ఈ గుడికి వెళ్తే మనం 5 దివ్య దేశాలకు వెళ్ళిన పుణ్యం ఇక్కడికి వస్తుంది అంటారు. అఫ్ కోర్స్ 108 దివ్య దేశంలో వన్ ఆఫ్ ద దివ్య దేశం ఇస్ దిస్ పార్థసారథి టెంపుల్ అనమాట. సో చాలా చాలా పవర్ఫుల్ ఈ టెంపుల్. సో ఈ టెంపుల్కి సంబంధించి చాలా మిరాకల్స్ చెప్తారు. సో నాకైతే నా పర్సనల్గా నేను ఎట్లా ఫీల్ అవుతానంటే, నేను మా నాన్న చిన్నప్పుడు తీసుకెళ్లేది కాకుండా నేను కాలేజ్కి వెళ్ళిన తర్వాత మా ఫ్రెండ్స్తో చాలా వరకు వెళ్తామన్నమాట. మాకు దిస్ ఇస్ వన్ ఆఫ్ ద ప్లేస్ దట్ మేము కలిసి వెళ్ళి ఆల్మోస్ట్ ఒక 1 to 2 hours దేవుడి దర్శనం అయిపోయిన తర్వాత ప్రసాదం తీసుకొని అక్కడ కూర్చుంటాం. చాలా పాజిటివ్గా ఉంటుంది. మాకు ఇట్లా ఎగ్జామ్స్ వస్తుంది అంటే మేము తప్పకుండా వెళ్ళే వాళ్ళము. అంటే నాకు ఇంకొకటి ఏంటంటే, మనం తిరుపతికి వెళ్తే మనకి ఎట్లా గర్భగుడికి వెళ్తే ఎమోషనల్ అవుతాం, నాకు అలాంటి ఫీలే ఈ గుడిలో గర్భగుడికి వెళ్ళినప్పుడు కూడా అలానే అనిపిస్తుంది. సో నేను చిన్నప్పుడు వెళ్ళినప్పుడు ఇక్కడ ఎలిఫెంట్స్, కౌస్ అన్నీ ఉండేవి ఈ గుడి లోపల. బట్ ఇప్పుడు ఈ మధ్య వెళ్ళినప్పుడు నాకు ఎప్పుడు కనిపించట్లేదు. బట్ అంటారు ఉంది, ఏదైనా స్పెషల్ ఈవెంట్స్ అట్లాంటప్పుడు వరకు తీసుకొస్తారు. అండ్ ఈ గుడిలో మా ఇంకొక ఫేవరెట్, నా ఒక్కదానికే కాదు మా ఫ్యామిలీ అందరికీ ప్రసాదం. ఓ మై గాడ్, ప్రసాదాలు ఎంత బాగుంటుందంటే ఎస్పెషలీ చక్కెర పొంగల్ అండ్ పులిహోర చాలా చాలా బాగుంటుంది. అండ్ కాంచీపురం ఇడ్లీ దొరుకుతుంది, అప్పుడప్పుడు దొరుకుతుంది. సో అది కూడా చాలా బాగుంటుంది. అండ్ ఇంకొకటి నాకు ఈ టెంపుల్లో చాలా క్లోజ్ ఏంటంటే, ఇక్కడ దేవుడు పాదాలు ఉంటాయన్నమాట. సో నాకు చిన్నప్పుడు ఏం చెప్పారంటే, ఈ పాదాల దగ్గరికి వెళ్ళి మనం వేసుకున్న బట్టల్లోంచి ఒక థ్రెడ్ తీసి వేస్తే మనకు చాలా కొత్త బట్టలు వస్తాయి అంటారు. సో నేను ప్రతిసారి చేస్తాను. బిలీవ్ ఇట్ ఆర్ నాట్, నేను ఇప్పటికీ కూడా వెళ్ళినప్పుడు అది తప్పకుండా చేస్తానన్నమాట. అండ్ లోపల గర్భగుడిలో చూస్తే ఇక్కడ కృష్ణుడితో పాటు రుక్మిణీదేవి,
బలరాముడు, కృష్ణుడి వాళ్ళ బ్రదర్, కృష్ణుడి వాళ్ళ కొడుకు, కృష్ణుడి వాళ్ళ గ్రాండ్ సన్ అని 5 దేవుళ్ళు లోపల గర్భగుడిలో ఉంటారు. తర్వాత ఈ గుడిలో ఇంకొకటి ఏంటంటే, అంటే యుద్ధంలో కృష్ణుడు వచ్చి ఇక్కడ ఉన్నాడు కాబట్టి భీష్ముడు వదిల బాణం వల్ల కృష్ణుడు మొహం అంతా ఇట్లా లైక్ దెబ్బలు తగిలుంటాయి. సో మనకి యాక్చువల్లీ కనిపిస్తుంది, అది కూడా ఉంటుంది. సో అది కూడా చాలా విశేషం అనమాట. సో ఆ ఫేస్ మీద చిన్న చిన్న మార్క్స్ ఉంటాయి. సో అంటే యుద్ధంలో ఉన్న మార్క్స్ ఇక్కడ అని చెప్తారనమాట. ఈ టెంపుల్ ఇంకా యూనిక్ చేస్తుంది. సో డివోటీస్ మాత్రం ఈ దర్శనం చేసుకుంటే చాలా ఎమోషనల్ గా ఫీల్ అవుతారు. ఈ టెంపుల్లో బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. తర్వాత వైకుంఠ ఏకాదశి చాలా చాలా స్పెషల్ అనమాట. మేము చాలా సార్లు వెళ్ళున్నాము వైకుంఠ ఏకాదశికి. అసలు చాలా మంది వస్తారు జనాలు. అండ్ ఇంకొకటి ఏంటంటే, వైకుంఠ ఏకాదశికి ఫ్యూ డేస్ ముందు వరకు మాత్రం ఇక్కడ దేవుడికి మీసాలు లేకుండా మీరు చూడొచ్చు. సో దట్ ఈస్ అనదర్ స్పెషల్ థింగ్. ఉత్సవాలన్నీ చాలా చాలా బాగుంటుంది. అండ్ మార్గళి మాసంలో కూడా చాలా చాలా బాగుంటుంది. యాక్చువల్లీ ఆ ఉత్సవం జరిగేటప్పుడు అందరూ వీధిలో ఆ స్ట్రీట్ మొత్తం ముగ్గులేస్తారు, పాటలు చాలా చాలా బాగుంటాయి ఆ భజన్స్ అంతా. సో ఓవరాల్గా పార్థసారథి టెంపుల్ చరిత్ర, భక్తి, మిరాకల్స్ ఇవన్నిటితో నిండి ఉన్న పవర్ఫుల్ స్పిరిచువల్ ప్లేస్. సో చెన్నైకి వచ్చినప్పుడు ఈ టెంపుల్ని డెఫినెట్గా విజిట్ చేయండి. సో చూసారు కదా పార్థసారథి కోయిల్ టెంపుల్ ఎంత బాగుందో. సో ఇప్పుడు మనం మైలాపూర్లో ఉన్న కపాలీశ్వర గుడికి వెళ్దాము. అది చాలా 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 నచ్చుకుంటుంది. సో పదంగా. సో ఇప్పుడు మనం మైలాపూర్లో ఉన్న కపాలీశ్వర్ గుడికి వచ్చాము. సో ట్రిపుల్ కేన్ ఎంత ఏన్షియంట్ ఏరియానో అలానే చెన్నైలో మైలాపూర్ కూడా ఏన్షియంట్ ఏరియా. సో ఇవి రెండు, ట్రిపుల్ కేన్ మైలాపూర్ రెండు పక్క పక్కనే ఉంటుంది. సో మా ఇంటికి మైలాపూర్ కపాలీశ్వర్ గుడి కూడా చాలా దగ్గరే ఉంటుంది. సో ఈ కపాలీశ్వర్ టెంపుల్ చాలా హిస్టారికల్ అండ్ ఐకానిక్ ప్లేస్ అనమాట. సో మేము మార్నింగ్ వచ్చేసాము. సో మార్నింగ్ ఇలా ఈ స్ట్రీట్లో నడుచుకుంటూ వస్తూ ఉంటే ఎంత బాగుంటుందంటే, ఈ స్ట్రీట్ ఎంట్రన్స్ నుంచి స్ట్రీట్ గోపురం దాకా చాలా షాప్స్ ఉంటాయి. సో లెట్ ఇట్ బి వెజిటేబుల్స్, ఫ్రూట్స్, పూజ సామాన్లు కావాల్సినవి. అండ్ అంతకన్నా మనకి ఇట్లా మార్నింగ్ వస్తున్నప్పుడు ఫ్రెష్ ఫ్లవర్స్తో మాలలు కడుతూ ఉంటారు. అదైతే చూడటానికైతే ఎంత బాగుంటుందంటే, సో పెద్ద పెద్ద మాలలు దేవుడి కోసం చేస్తారనమాట. సో అది కాకుండా ఫ్రెష్ ఫ్లవర్స్ కూడా ఉంటుంది. పూజ సామాన్లు అయితే గంధము, అలా విభూది అని చాలా ఉంటాయి. సో ఇవన్నీ చూడటానికే చాలా చాలా బాగుంటుంది. అది ఎస్పెషలీ మీరు కానీ మార్నింగ్ వస్తే ఆ పాజిటివిటీ చాలా చాలా ఉంటుంది. ఈ గుడికి వచ్చి 3 ఎంట్రన్స్ ఉంటుంది. బట్ ద మెయిన్ ఎంట్రన్స్ ఇస్ ద ఈస్ట్ ఫేసింగ్ రాజగోపురం అనమాట. ఇంకొక 2 ఎంట్రన్స్ వచ్చి కొంచెం చిన్న ఎంట్రన్స్, అవి నార్త్ మాడా స్ట్రీట్, వాటికి అక్కడ కూడా డివోటీస్ వెళ్ళొచ్చు. బట్ ఈ రాజగోపురమే చాలా స్పెషల్. సో మేము వచ్చి ఈ రాజగోపురం ఉన్న ఎంట్రన్స్ చూస్ చేసాము. సో ఇలా ఈ అంగళ్ళన్నీ చూసుకుంటూ గోపురంకి వెళ్ళేసి లోపల దేవుడి దర్శించడం కోసం వెళ్ళాము. ఈ టెంపుల్ హిస్టరీ ఏంటంటే, శివపెరుమాన్ ఓం నమ శివాయకి అర్థం చెప్తున్నప్పుడు పార్వతీదేవి అక్కడ ఉన్న పీకాక్ని చూస్తూ డిస్ట్రాక్ట్ అవుతుంది అనమాట. సో అట్లా డిస్ట్రాక్ట్ అయ్యి శివుడు చెప్పేది వినట్లేదని శివుడికి కోపం వచ్చి అమ్మవారిని శపిస్తారు. నువ్వు వచ్చి ఇట్లా పీకాక్గా పుట్టాలి అని చెప్పి శపిస్తారు. సో అమ్మవారు అయ్యో ఎట్లా అయితే ఎట్లా, అప్పుడు నేను ఎప్పుడు మళ్ళీ తిరిగి అమ్మవారి రూపానికి వస్తాను అన్నప్పుడు శివుడు చెప్తారు, నువ్వు పీకాక్గా పుట్టి నన్ను పూజ చేస్తూ ఉండు, అప్పుడు నేను మళ్ళీ వస్తాను అని చెప్తారు. సో అలా అమ్మవారు పీకాక్గా అవతరించి సో పూజ చేస్తూ అప్పుడు శివుడు కనిపించిన ప్లేసే ఈ మైలాపూర్. సో తమిళ్లో మైలై అంటే మైల్ అంటే పీకాక్ అనమాట. సో అలా దర్శనం చేసి పీకాక్ నుంచి మళ్ళీ అమ్మవారుగా ఆయన ప్లేస్నే ఈ మైలాపూర్ కపాలీశ్వర్ టెంపుల్ ప్లేస్ అంటారు. సో ఇక్కడ ఈ గుళ్ళో ఉన్న శివలింగానికి ఒక యూనిక్ ఫీచర్ ఏంటంటే, ఈ టెంపుల్లో మెయిన్ శివలింగం వచ్చి వెస్ట్కి ఫేస్ చేసి ఉంటుందన్నమాట. ఇది చాలా యూనిక్. ఎందుకంటే మన హిందూ టెంపుల్ చాలా వరకు అన్ని దేవుళ్ళు ఈస్ట్కి ఫేస్ చేస్తుంటారు. సో ఇలా వెస్ట్లో ఫేస్ చేస్తున్న శివుడిని దండం పెట్టుకుంటే మనకు వచ్చి 1000 రెట్లు పుణ్యం దొరుకుతుందని చెప్తారనమాట. ఈ టెంపుల్లో అమ్మవారి పేరు వచ్చి కర్పగాంబాళ్. అంటే కర్పగ వృక్షం అనే ట్రీ మనకు ఎట్లా మనం ఏది అడిగినా ఆ ట్రీ ఇస్తుందని చెప్తారు కదా, అలాగే ఈ గుళ్ళో ఉన్న కర్పగాంబాళ్ అమ్మవారు మనం ఏది కోరుకుంటే అది మనకి నెరవేరుస్తుంది అనమాట. అందుకని టెంపుల్లో చాలా ఫేమస్ ఫెస్టివల్స్ జరుగుతాయి. చాలా లైక్ పార్సాది గుడిలో ఎట్లా లైక్ చాలా ఊరేగింపులు ఉంటాయో అలా ఈ టెంపుల్లో ఉంటుంది. బట్ అన్నిటికన్నా చాలా ఇంపార్టెంట్ ఫెస్టివల్ 63 తిరువిழ. అంటే ఈరోజు శివుడికి 63 నాయన్మార్ డివోటీస్ ఉంటారనమాట. ఆ 63 ఐడల్ని తీసుకొని చాలా బిగ్ ప్రొసెషన్ ఉంటుంది.
సో చాలా చాలా బాగుంటుంది ఈ ఫెస్టివల్. ఇది యూజువలీ పంగుని మాసం అంటే మార్చ్ అండ్ ఏప్రిల్లో జరుగుతుంది. ఎక్కడెక్కడి నుంచో క్రౌడ్స్ వస్తారు. సో దీంట్లో వచ్చేసి లైక్ 63 దేవుళ్ళు, తర్వాత అమ్మవారు, శివుడు, వీళ్ళందరూ ఐడల్స్ తీసుకొని వెళ్తారనమాట. మైలాపూర్లో ఈ గుడి ఒకటే ఫేమస్ కాదు, మైలాపూర్లో చాలా చాలా ఫేమస్ ఉంటాయి. సో వన్ ఆఫ్ ద ఫేమస్ ప్లేసెస్ ఈ జన్నల్ కడై అని ఉంటుంది. జన్నల్ అంటే విండో అనమాట. ఈ జస్ట్ ఒక విండో నుంచే మీకు లైక్ బజ్జీ, స్నాక్స్ అవన్నీ ఇస్తారు. చాలా రష్ ఉంటుంది ఈ ప్లేస్లో. నేనైతే ట్రై చేశాను కానీ వెళ్ళటం కుదరలేదు. సో ఇదొకటే కాదు, ఈ గుడి చుట్టూ ఉన్న ప్లేసెస్ ఇస్ వెరీ ఫేమస్ ఫర్ షాపింగ్. సో లెట్ ఇట్ బి బ్రాస్ సామాన్ల నుంచి డెకరేషన్ సామాన్లు. నేను వచ్చి వరలక్ష్మి వ్రతానికి ఎప్పుడు ఈ గుడి దగ్గర ఉన్న విజయ స్టోర్స్కి వెళ్ళి చాలా కొంటాను. సో ఎలాగో మైలాపూర్ దాకా వచ్చాము. ఎప్పటి నుంచో ఇక్కడ ఒక ఇనప బాండవ కొందాం అనుకున్నాను. సో ఇందిరా స్టోర్స్ మైలాపూర్. మంచి మార్నింగే కాబట్టి ఊదిబత్తి వెలిగించి స్మెల్ బాగుంది. ఫుల్ స్టెయిన్లెస్ స్టీల్ సామాన్లు. உள்ளே அண்ணா ఇరుంబు కడాయి. సో ఇనప సామాన్ కాబట్టి లోపలికి వెళ్ళాలి. వీళ్ళు వస్తూనే ఉన్నారు. ఏంటది? సో నేను ఎప్పుడైనా ఏమైనా స్టీల్ సామాన్లు కొనాలి అనుకుంటే దిస్ ఇస్ వన్ ఆఫ్ ద స్టోర్ దట్ ఐ కమ్. సౌకార్పేట్ కాకుండా అన్నీ ఉంటాయి, స్టీల్ సామాన్ అని కాదు. ఇక్కడ చూడండి బొడ్డీలు. సో వెరీ నైస్. సో వావ్, ఇవన్నీ కూడా அண்ணா பிராஸ் இருக்கா? பிராஸ்ல இந்த டீ கெட்டில் மாதிரி இருக்கு, அந்த மாதிரி ஆன்டிக் ஐட்டம்ஸ் மாதிரி இல்ல? సో ఆఫ్ కోర్స్ దర్శనం అయిన తర్వాత ఈ గుడి పక్కన ఉన్న కర్పగాంబాల్, ద ఫేమస్ కర్పగాంబాల్ మెస్, ఆల్మోస్ట్ 60-70 ఇయర్స్ ఓల్డ్ మెస్. సో ఇక్కడికి వెళ్ళాము. యాక్చువల్లీ ఇక్కడ లోపల అయితే ఇంకొక చిన్న గుడి లాగా ఉండింది. సో అన్ని దేవుడి పటాలు ఉన్నాయి. ఇక్కడ ఇడ్లీస్ ఆర్ సో ఫేమస్, ఐఎమ్ టెల్లింగ్ యూ. నా లైఫ్లో ఇలాంటి సాఫ్ట్ ఇడ్లీస్ నేను అస్సలు తినింది లేదు. ఓ మై గాడ్, అసలు ఆ ఇడ్లీ, ఆ చట్నీ, ఆ సాంబార్ అమేజింగ్ ఉండింది. సో మీరు కానీ చెన్నైకి వెళ్తే ఈ పార్థసారథి టెంపుల్, ఈ మైలాపూర్లో ఉన్న కపాలీశ్వర్ టెంపుల్ మీరు తప్పకుండా వెళ్ళండి. ట్రిపుల్ కేన్కి వెళ్తే మీరు బీచ్ కూడా చూసుకోవచ్చు. సో అంత బ్యూటిఫుల్ ప్లేసెస్ చెన్నైలో ఉంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హోప్ యూ లైక్ దిస్ వీడియో.